పర్లేదు, వర్షం అయితే పడకూడదని కోరుకుంటున్నా. యాక్సిడెంట్ అయింది అక్కడ. యాక్చువల్గా అది 1 వే, ఇప్పుడు 2 లైన్లు పెట్టిండు ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నాయి కదా. అంటే చల్లు పిచ్చేలారా తరలి రండి రా పండుగ అందరూ. ఇస్మేదాలో ఈ హైట్ వచ్చింది. ఇది ఇలా పూరి ముంచుకొని తింటే ఉంటుంది నా సాంగతంగా. చల్లగుండా మా అయ్య మీ బండి మీరు చల్లగా వర్దిల్లాలి. ఏం కదమ్మా. ఈ బండి కొని దాదాపు ఒక 5 సంవత్సరాలుగా వస్తుంది. కరెక్ట్ దసరాకు కొన్నా నేను. డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి, ఎందుకంటే నిన్న ఒక విషాదకరమైన సంఘటన తెలిసింది నాకు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. దసరా పండగకి ఇంటికి వెళ్తున్నాను. యాక్చువల్గా రేపు దసరా అంటున్నారు, ఎల్లుండి దసరా అంటున్నారు, అర్థమైతే లేదు. నిన్న అయితే సద్దుల బతుకమ్మ అయిపోయింది మా ఊర్లో. 5 అవుతుంది, 2 గంటలకు అట్లా బయలుదేరదాం అనుకున్నా. ఈరోజు సెప్టెంబర్ 30. లగేజ్ చదువుకున్నా చూడండి, మొబైల్ రెడీగా ఉంది, హెల్మెట్ మౌంట్ కూడా పెట్టుకున్నా. ఇదిగో ఓకే. ఇంకా వెదరు ఘోరంగా ఉంది. ఇటు సైడ్ ఏమో ఎండ బీభత్సంగా కొడుతుంది, ఇటు సైడ్ చూస్తే కనుక మబ్బు బాగుంది. అసలు కొంచెం తుప్పురు చిన్న చినుకులు పడుతున్నాయి. వర్షం పడినా సరే తడవకుండా ఏం చేసిన అంటే రెయిన్ కోట్లు ఇట్లా పెట్టుకున్నా. బ్యాగ్ కూడా రెయిన్ కవర్స్ పెట్టుకున్నా. ఇవన్నీ సెట్ చేసుకున్నా. ఇక కిందికి వెళ్దాం మనం బైక్ దగ్గరికి. ఇప్పటికే బాగా లేట్ అయింది, ఇక బయలుదేరదాం. ఆల్రెడీ పెట్రోల్ కూడా కొట్టించిన బండ్లే. ఇట్లా ఉంది అన్నట్టు లిఫ్ట్. మన బైక్ బయట ఉంది ఆల్రెడీ. ఓకే, ఇందులో రెయిన్ కోట్లు ఇట్లా ఉన్నాయి, కవర్ ఇట్లా. అర్జెంటుగా వర్షం వస్తే తీసుకప్పుడే. టైం 5:20 అవుతుంది ఎగ్జాక్ట్గా. చూడండి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. ఇది హెల్మెట్ సెట్ చేసుకోవాలి. ఇదంతా అమీర్పేట్ మార్కెట్. మొత్తం పండగకి మొత్తం హడావిడి ఉన్నది చూడండి. బంతిపూలు ఇట్లా అమ్ముతారు కదా, రేపు దసరా. మంచిగా తక్కువలో దొరుకుతాయి ఇక్కడ స్ట్రీట్ మార్కెట్లో. బేగంపేట్ మెట్రో స్టేషన్. 2-3 కిలోమీటర్ కంటిన్యూస్గా ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ ఎంత ఉందనేది హైదరాబాద్లో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చూస్తున్నారా, ఇక బ్రిడ్జి ఎక్కి నుండి దిగిన వరకు అసలు వెహికల్స్ కదలని కూడా కదలట్లేదు. యాక్చువల్గా అది 1 వే, ఇప్పుడు 2 లైన్లు పెట్టిండు ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్నాయి కదా. అంటే ఊర్లోకి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు అందరూ ఇటే వెళ్తున్నారు కావచ్చు, అందుకోసమే 2 దారులు పెట్టిండు. చూడండి ఫుల్ ట్రాఫిక్. ఏంది అది చూడండి, ట్రాఫిక్ ఎట్లున్నదా. ఓ అమ్మ ఘోరం అసలు. మనం ఇప్పుడు ఇంకా ప్యారడైజ్ దగ్గరనే ఉన్నాం, ఇంకా పోవాలి. ఉప్పల్ అవుటర్ రింగ్ రోడ్ దాటితే మనం ఇక సిటీ దాటినట్టు. యాక్సిడెంట్ అయింది అక్కడ, సడన్గా బ్రేక్ చేసే వరకు. పాపం బైక్ అయినాక యాక్సిడెంట్ అయింది. అంబులెన్స్ వాళ్ళకి ఇబ్బంది అయ్యి అమ్మ ఈ ట్రాఫిక్ ఉన్నప్పుడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్ట్రైట్కి వెళ్తే మనం లెఫ్ట్కి వెళ్ళాలి. అటు సికింద్రాబాద్, ఇటు మన ఉప్పల్. జరుగురా తమ్ముడు, అసలే మన సూపర్ ఫాస్ట్. ఓజీ ఇంటికి వెనక చూడాలి. ఓజీ మా దోస్తులు అందరూ వెయిట్ చేస్తారు. అసలే రైలు నిలయం సికింద్రాబాద్. వీళ్ళు ఎప్పుడు వచ్చినా గబ్బు వాసన వస్తుంది ఇక్కడ. ఒకటి నీళ్ళు ఎప్పటి నీళ్ళే ఉంటాయి ఇక్కడ. మురికి నీళ్ళు చూడండి. మొన్నటి దానికి కంటిన్యూస్గా వర్షాలే. మొన్ననే వర్షాలు. నిన్న ఒక్క రోజు క్లియర్ అయింది, కరెక్ట్ బతుకమ్మ రోజు. బట్ చూడాలి పరిస్థితి. అదే తమ్ముడు కొద్దిగా ఇట్లా స్ట్రైట్గా ముందుకు పోతే ఉప్పలు వస్తుంది, కానీ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంటుందని ఇట్లకి వెళ్ళిపోతానా షార్ట్ కట్లా. చూడండి, అంటే ట్రాఫిక్ జామ్ ఉంటుంది రైట్ సైడ్ పోతే. జస్ట్ రైట్ సైడ్ ఉప్పలు మెట్రో స్టేషను మనది. ఇది వరంగల్ రహదారి.
ఊరు చల్లు పిచ్చెలారా తరలి రండిరా పండుగకు అందరూ. టైం 6 అవుతుంది. వచ్చేటప్పుడు ఎప్పుడైనా నేను ఇక్కడ పాన్ తీసుకుంటా, తర్వాత నైట్ మోడ్ ఆన్ చేస్తా. ఇందులో పాన్ వేసుకుంటే మనకు మైండ్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది. మా ఓఆర్ఆర్కి వచ్చేసినాం. కరెక్ట్ అమీర్పేట నుండి ఇక్కడ రావడానికి గంట పడుతుంది. ఎప్పుడైనా ట్రాఫిక్ ఇట్లా ఏం లేకపోతే మాత్రం 10 మినిట్స్ ముందొస్తాం అంతే. ఫస్ట్ ఓఆర్ఆర్, నెక్స్ట్ అదొక లైన్ ఉంటుంది. గ్యాప్ కూడా వచ్చేసింది. ఇది ఘోరంగా స్మెల్ వస్తుంది. భువనగిరి టోల్ గేట్, వెహికల్స్ లేవు అసలే. ఏమో చాలామంది నిన్న మొన్న బాగా వెళ్ళిపోయినట్టున్నారు ఇంటికి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. ట్రాఫిక్ జామ్. తాజా టిఫిన్స్ అని ఉంటుంది ఇక్కడ. టిఫిన్ బాగుంటుంది. చూడండి, ప్లేస్ అయితే చాలా సూపర్ ఉంటుంది. పీస్ఫుల్గా పెడదాం. పురుగులు ఇట్లా పడ్డాయి కెమెరా పైన. కంట్లో కొంచెం లైట్గా దుమ్ము పడ్డది. ఆర్డర్ చే కాఫీ తాగుదామా లేకపోతే తిందామా ఏమన్నా అని చూస్తానా. ఇది తీసుకుందాం. ఊరి వచ్చేసింది మంది. ఓకే, డే టైంలో వస్తే మాత్రం మంచిగా కనబడుతుంది. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ. మన బ్యాగులు ఇట్లా ఇక్కడనే ఉన్నాయి చూడండి. ఓకే, ఆహా, వేడి వేడి ఉన్నది. పో, మళ్ళీ ఇంటికి పోతే అన్నం తినాలి కదా, అందుకోసమే కొంచెమే ఒకటే తీసుకున్నా. పూరి చాలా బాగుంది. ఇంకోటి ఆర్డర్ చేసిన. మన బ్రో వాళ్ళు ఉన్నారు. क्या नाम भाई? आरके प्यारा। हाँ, आरके प्यारा। कहाँ से आया? बिहार। सब लोग? ओके, कैसा है तेलंगाना? अच्छा है। अच्छा है. इसमें डालो. ఈ హైట్ వచ్చింది ఇది చూడండి. ఇంత హైట్ ఉందో. నాకు ఇలా కర్రీ అంటే చాలా ఇష్టం. ఎవరితో దాలో. ఓకే బాయ్. ఇలా పూరి ముంచుకొని తింటే ఉంటుంది నా సాయంత్రంగా. తిండి మంచిగా తిన్నా. 2 పూరీలు ఒక్కటి తిందాం అనుకున్నా కానీ నచ్చి 2 తిన్నా. ఇదంతా పార్కింగ్ ఏరియా. అటు సైడ్ ఇటు సైడ్ మంచిగా గార్డెన్ లాగా ఉంటుంది. ఇటు బయట అంతా పార్కింగ్ కార్లు. చూడండి, తాజా టిఫిన్స్ కనబడుతుంది అనుకుంటా. ప్రజెంట్ నేను జనగాం దగ్గరికి వచ్చేసిన. ఇటు సైడ్ వెళ్తే జనగాం అన్నట్టు. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తే తొర్రూరు అన్నట్టు. ఎవరో బైక్ మీద కుక్కను పట్టుకొని పోతా ఉన్నారు. అసలు ఇందాక తాజా టిఫిన్స్ దగ్గర ఆగాను కదా, అక్కడ వాచ్మెన్ అన్న ఏం చెప్పిండంటే ఈ భువనగిరి ఏరియాలో ఈరోజే బతుకమ్మ అని చెప్పిండు. అందుకోసమే నేను కొంచెం వంగపల్లి ఏరియాకి వెళ్ళిన, అదేవిధంగా యాదగిరిగుట్ట దానికి వెళ్ళి ఎవరన్నా అలా బతుకమ్మ ఆడితే వీడియో తీసి చూపిద్దాం అనుకున్నా. లక్కీగా 2 చూశారు కదా ఫస్ట్లో ఇందాక, అవేమో వంగపల్లి దగ్గర. ఈ రోడ్డు మీద ఇందాక చూశారు కదా, అదేమో పెంబర్తి దగ్గర. పెంబర్తి దగ్గరనైతే ఎక్సలెంట్ ఉంది ఆ లొకేషన్ అయితే. రోడ్డు పక్కనే మంచిగా లైటింగ్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. బతుకమ్మ అంటే ఆ మాత్రం ఉంటుంది. సాటర్డే సండే చాలా మంది వెళ్ళారట ఇంటికి. రోడ్డు కొంచెం కూడా ఖాళీ లేదట. ఈరోజే ఖాళీ ఉన్నది రోడ్డు. ఇప్పటికే 9 అవుతుంది. మనం టిఫిన్ తిని ఆ బతుకమ్మ వీడియోలు షూట్ చేసేసరికి లేట్ అయింది మనకు. ప్రతి జర్నీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు మనకు. ఇంకొక 1/2 అవర్ 45 మినిట్స్లో మనం ఇంటికి అంటాం. వచ్చేసినాం పెద్దపెండాల రైల్వే గేట్. ఇది అనుకున్నట్టుగానే గేట్ పడింది.
నీళ్ళు ఎక్కడి వస్తానే కదా, ఎప్పుడు రాకపోయేది. ఈ పెద్దపెండల నుండి మా ఊరు 8 కిలోమీటర్లు అన్నట్టు. టైం 9:30 అవుతుంది. ఇంకొక 15 మినిట్స్లో మనం ఇంటికాడ ఉంటాం. డ్రైవింగ్ చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. ఎందుకంటే నిన్న ఒక విషాదకరమైన సంఘటన తెలిసింది నాకు. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నోళ్ళ బామ్మరిది బైక్ యాక్సిడెంట్ అయిందంట. సీరియస్గా ఉన్నాడట కండిషన్ అయితే. మనం ఈ బండి కొని దాదాపు ఒక 5 సంవత్సరాలుగా వస్తుంది. 2020 కరెక్ట్ దసరాకు కొన్నా నేను, ఫస్ట్ లాక్డౌన్ అయిన తర్వాత. ఇప్పటివరకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది కానీ ఇంకా మేజర్గా అయితే ఏం కాలే. మన అదృష్టం అన్నట్టు అది. నేనైతే హెల్మెట్ లేకుండా బయటికి ఎక్కడ తిరిగాను. ధర్మపురి అమ్మ గూకోత బ్యాగ్ ఉన్నది, కూసో. ఈ టైంలో ఎక్కడికి పోతాను అమ్మా? బండి మీరు చల్లగా వర్దిల్లాలి. లేదు ఏం కదమ్మా. అమ్మా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలా? ఓకే ఓకే అమ్మా. ఇంకొక 5 మినిట్స్లో మా ఊర్లో ఉంటా. మలక్పల్లి గ్రామం ఇది. స్కూలు ఇది పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది స్కూలు. చిన్నప్పుడు హడావిడి ఉండే గవర్నమెంట్ స్కూల్ అంటే. ఇప్పుడు ఎవరు గవర్నమెంట్ స్కూల్లో వైపే చూస్తలేరు. మా బావ నడుచుకుంటూ పోతాడు. ఇది బస్ స్టాండ్ మా ఊరు. అటు సైడ్ ఐలవోని జాతర, ఇటు కాజీపేట, ఇటు వరంగల్. మా ఊర్లో దసరా రేపు అనుకుంటా వాడు మా దోస్తుగాడు. ఇదే మన ఇల్లు. బండు వండుకున్నాడా? చిన్న పాప హాయ్ చెప్పు. బాయ్ అని చెప్పు. గిట్ల చెప్పురా. ఇక్కడ గిట్ల చూసి బాయ్ అని చెప్పురా. 9:56 అవుతుంది. ఓకే బాయ్.